హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యా మరోసారి భారత్కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతి తక్కువ ధరకే భారత్కు క్రూడ్ ఆయిల్ విక్రయిస్తామని మరోసారి చెప్పింది. ఈసారి ఏకంగా రష్యా డిప్యూటీ ప్రధాని అలెగ్జాండర్ నొవాక్ నేరుగా కేంద్రంతో మాట్లాడారు. కేంద్ర మంత్రి హర్దీప్ పూరికి ఫోన్ చేసిన నొవాక్ ఈ విషయాన్ని తెలిపారు. తమ పెట్రోలియం ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టాలని మరో రిక్వెస్ట్ కూడా చేశారు. యుక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాపై గుర్రుగా ఉన్న అమెరికా, ఇతర నాటో దేశాలు చమురుపై పూర్తి స్థాయిలో నిషేధాన్ని విధించాయి. దీంతో గడిచిన 2 వారాల్లో రష్యా చమురును కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. అదే సమయంలో చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిషేధం పుంజమా అని బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $139కు చేరింది. దీంతో పాటు రష్యా వద్ద చమురు నిల్వలు గుట్టలుగా పెరిగిపోతున్నాయి. రష్యా అమెరికాకు ప్రతిరోజు 7 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసేది. అంతేకాకుండా ప్రపంచ చమురు అవసరాల్లో 12%, సహజ వాయువులో 16% అవసరాలను రష్యా తీరుస్తోంది. ఇప్పుడు ఈ చమురును కొనేవారు లేకపోవడంతో ఆ చమురును భారత్కు అతి తక్కువ ధరకే విక్రయిస్తామంటూ రష్యా చమురు కంపెనీలు ఇప్పటికే భారత్కు ఆఫర్ చేశాయి. మరోసారి నేరుగా నొవాక్ ఫోన్ చేయడంతో ఈ విషయంలో రష్యా చాలా సీరియస్గా ఉన్నట్లు క్లియర్ కట్గా తెలుస్తోంది. రష్యా నుంచి భారత్కు దిగుమతి అయ్యే చమురు, ఇతర పెట్రోలియం ప్రొడక్టుల విలువ $1 బిలియన్ చేరుకున్నట్లు రష్యా ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది. అయితే దీన్ని మరింత పెంచేందుకు రష్యా సుముఖంగా ఉంది. అదే సమయంలో ప్రస్తుతం కొనసాగుతున్న చమురు ఒప్పందాల అమల్లో ఎటువంటి అవాంతరాలు, అడ్డంకులు లేవని ప్రకటించింది రష్యా. అయితే రష్యా ఇచ్చిన ఆఫర్పై కేంద్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రష్యా ఓపెన్ ఆఫర్ ఇచ్చిన విషయం వాస్తవమేనని, అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. ఒకవేళ చమురును దిగుమతి చేసుకోవాలని నిర్ణయిస్తే దానికి గల మార్గాలేంటి, చెల్లింపులు ఎలా చేయాలి, షిప్మెంట్కు ఎంత ఖర్చవుతుందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే అమెరికా, యూరోపియన్ దేశాలకు వ్యతిరేకంగా అడుగులు వేసినట్లే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం భారత్ తీసుకుంటుందా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు భారత్ రష్యాకు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోలేదు. ఇదిలా ఉంటే చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి రష్యా చేపట్టిన మిషన్లో భారత్, చైనాలు భాగస్వామ్యులు కానున్నట్లు యూరోపియన్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. రష్యా న్యూక్లియర్ ఎనర్జీ కోఆపరేషన్ రోస్తోమ్ చీఫ్ అలెక్సీ లిఖాచెవ్ వ్యాఖ్యలకు ఉటంకిస్తూ ఆ దేశ అధికారిక మీడియా టాస్ ప్రచురించిన కథనాన్ని నివేదిక ప్రస్తావించింది. జాబిల్లిపై అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు కొద్ది నెలల కిందట రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్కాస్మోస్ చీఫ్ యూరీ బోరిసోవ్ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. దీనికోసం చైనాతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈస్టర్న్ ఎకనామిక్ ఫారంలో లిఖాచెవ్ మాట్లాడుతూ తన మిషన్లో అంతర్జాతీయ సమాజం భాగస్వామ్యం ఉంటుందని, ఈ ప్రాజెక్టు కోసం కలిసి పనిచేయడానికి భారత్, చైనాలో చాలా ఆసక్తిగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.